అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీనివాసుని శృంగార నైషధం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 47వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అని ముహూర్త మాత్రము చింతించి ఆ నిషధరాజు ప్రసన్నముఖుండై ఆ బహిర్ముఖులకి ఇట్లనియే. నిషధరాజు అయినటువంటి నలుడు బహిర్ముఖులైనటువంటి దేవతలకి ఇలా అంటున్నాడు అని. జన్య జనకంబులకు భేదశంకలేదు, దేహమ అన్నజము ఇందు సందేహమెద్ది మిరలు అమృతాశులు అమృతంబు మిమ్ము చూడ తృప్తి సంపద నొందె మద్వీక్షణములు. జన్య జనకంబులకు భేదశంకలేదు, దేహమ అన్నజము ఇందు సందేహమెద్ది మీరల అమృతాశులు అమృతంబు మిమ్ము చూడ తృప్తి సంపద నొందె మద్వీక్షణములు. అన్నాద్వై భూతాని జాయంతే అని కదా. అన్నాద్వై భూతాని జాయంతే జాతాని అన్నేన వర్తంతే. ఇలా అన్నం నుంచి దేహం పుడుతుంది. దేహం అన్నజం అన్నాడు. అందుకే దేహం అన్నజం. ఇందు సందేహం ఎద్ది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జన్య జనకములకు భేదశంక లేదు. జన్యము జనకం, జన్యము జనకం. ఉదాహరణకి బంగారం జనకం అనుకోండి, దాంతో తయారు చేసే వస్తువు ఏదైతే ఉంటుందో అది జన్యం అవుతుంది. అలా జన్య జనక సంబంధం. ఇందులో ఈ జన్య జనకాలకు ఉండేటువంటి భేదం విషయంలో ఏ రకమైన సందేహము లేదు. దేహము అన్నజము, శరీరం ఏదైతే ఏర్పడుతుందో ఇది అన్నజము అని. అన్నాద్భవంతి భూతాని అని కదా చెప్పింది. అందువల్ల ఇందు సందేహం ఎద్ది, ఇందులో సందేహం ఏమీ లేదు. పై విషయంలో ఇది దేహము అన్నం నుంచి పుట్టింది అని చెప్పడానికి కానీ, అలాగే జన్యజనక సంబంధంగా కానీ వీటిలో ఎలాంటి సందేహము లేదు. మీరులో అమృతాశులు, మీరు అమృతము అశనముగా కలిగిన వాళ్ళు, అమృతాన్ని భుజించేవాళ్ళు. అమృతాశులు, అమృతం ఆహారంగా కలిగిన వాళ్ళు అని ఒక మాటలో మీరు అమృతాశులు. అమృతంబు మిమ్ము చూడన్, అమృతము మిమ్ము, అమృతాన్ని మిమ్మల్ని కనుక అంటే అమృతాంశులైనటువంటి మిమ్మల్ని అమృతులు అని కదా అమృతము అంటే, మరణం లేని వాళ్ళు అని. అమృతము మిమ్ము చూడ తృప్తి సంపద ఉంది మద్వీక్షణములు. నా యొక్క కళ్ళు, నా యొక్క చూపులు తృప్తి సంపద పొందినాయి. మీ రాక, మిమ్మల్ని చూడటం వల్ల నా కళ్ళు చాలా తృప్తి పొందినవి అని నలుడు వాళ్ళతోట, ఎవరితోటి? దేవతలైనటువంటి ఆ నలుగురితోటి, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, అలాగే యముడు, వాళ్ళతోటి. ఏను చేసిన పుణ్యంబులెట్టి ఒక్కో ఫలితమయ్యను మత్ పూర్వ పరమతపము. ఇంత కళ్యాణకరమౌన ఈ దినంబు కౌతుకం వార దర్శింపగంటి మిమ్ము. ఇక్కడ ఏను చేసిన పుణ్యంబులు ఎట్టి ఒక్కో, నేను ఇంతకుముందు చేసుకున్నటువంటి పుణ్యాలు ఎలాంటివో కదా. ఫలితమయ్యను పూర్వ పరము తపము, ఇన్నాళ్ళకి అది ఫలించింది. పూర్వం చేసుకున్నటువంటి పరమ తపము, గొప్ప తపం ఏదైతే ఉందో
గొప్ప తపస్సు ఏదైతే ఉందో అది వాటికి ఫలించింది, ఫలితమయ్యాను. మత్ పూర్వ పరమ తపములు ఇంత కళ్యాణకరమౌన ఈ దినంబు, ఇంత కళ్యాణకరమౌన ఇంత శుభకరమైన ఈ దినం ఈరోజు కౌతుకంబు ఆ కౌతుకంబు ఆర దర్శింపగంటి మేము. కౌతుకంబార, ఆరా అనే పదానికి అర్థం ఇక్కడ నిండు అని. కౌతుకము అంటే ఉత్సాహం, వేడుక. వేడుక నిండగా చూశాము అని. దర్శింపగంటి మేము, మిమ్మల్ని ఇప్పటికి చూశాను అని. ఈ రకంగా ఆయన కలిగినటువంటి మహద్భాగ్యాన్ని చెప్తున్నాడు. దేవతల్ని చూడగలిగాను, చూశాను అని. అది కూడా నా యొక్క పూర్వపుణ్య తపం వల్ల, నేను చేసుకున్నటువంటి పూర్వతపం ఎటువంటిదో కానీ దాని ఫలితం ఇవాళ నేను అనుభవిస్తున్నాను అని. నలుగు దలిర్ప సర్వసహనవ్రత జన్మములైన పుణ్యములు ఫలితములయ్యగా వలయు భాగ్యము వెంపున భూతధాత్రికిన్ లలితములైన పాద కమలంబుల నర్చనమాచరింపగా తలతురే వేల్పులార ప్రమదంబున మీరడుగాక దక్కినన్. నలుగు దలిర్ప సర్వసహనవ్రత జన్మములైన పుణ్యముల్ ఫలితములయ్యగా వలయు భాగ్యము వెంపున భూతధాత్రికిన్. భూతధాత్రికి లలితములైన పాద కమలంబుల నర్చనమాచరింపగా తలతురే వేల్పులారా, ఓ వేల్పులారా, ప్రమదంబున మీరటుగాక దక్కినన్. వేల్పులారా, ఓ దేవతలారా, భూతధాత్రికిన్, భూతములన్నిటినీ మోస్తూ ఉన్నటువంటి భూమికి, భూతధాత్రి. జగతి రత్నగర్భాచ భూతధా త్రియబ్ధిమేఖల అమరంలో ఇలా చెప్పారు. భూతధా కాబట్టి భూతధాత్రి, వీటిని ధరిస్తుందనే, భూతాలను ధరిస్తుంది అనే ఉద్దేశంతో భూతధాత్రి అన్నారు అంతే. ఈ భూమికి సర్వసహన వ్రత జన్మములైన పుణ్యములు, సర్వసహన వ్రత జన్మములైన పుణ్యములు, ఓర్చుట అనేటువంటిది సర్వసహనం, అన్నిటినీ ఓర్చుకుంటుంది అని, అన్నిటి యొక్క అంత అనంతమైనటువంటి ఓర్పు అనమాట. భూదేవికి ఉన్నంత ఓర్పు అంటూ ఉంటారు కదా, అది సర్వసహన వ్రత జన్మములు అయినా ఓర్చుట అనేటువంటి వ్రతము. వ్రతం అంటే ఏమిటి? ఒక నియమం అంతే. ఒక నియమాన్ని ఏర్పరచుకుని ఆ నియమం ప్రకారం చేసుకుంటూ వెళ్ళటం, అదే వ్రతం. సర్వసహన వ్రత జన్మములైన ఆ వ్రతం వల్ల కలిగినటువంటి, పుట్టినటువంటి పుణ్యములు ఏవైతే ఉన్నాయో అవి ఫలితములయ్య కావలయు భాగ్యము పెంపున. నా అదృష్టం కొద్దీ భాగ్యము పెంపున, అదృష్టం కొద్దీ కూడా అదృష్టం యొక్క దీనివల్ల ఫలితములయ్య కావలయు, ఫలించినవి కావచ్చు. భూదేవి యొక్క సర్వసహనమైనటువంటి వ్రతం ఏదైతే ఉందో, సర్వాన్ని సహించేటువంటి వ్రతం ఏదైతే ఉందో దానివల్ల కలిగినటువంటి పుణ్యం కావచ్చు ఇప్పుడు ఫలించింది అని. ఏమిటి అసలు, ఏం ఫలించింది భూదేవికి అంటే, దేవతల పైనుంచి కిందికి వచ్చి భూమి మీద నిలబడ్డారు కాబట్టి. ఎక్కడో నాకంలో ఉండేటువంటి దేవతలు నలుగురు భూమి మీదకి వచ్చి నిలబడ్డారు. అది భూదేవికి ఏం జరిగినట్టు? ఫలించినట్టు, ఒక గొప్ప పుణ్యం వల్ల కలిగినటువంటి ఇది అని ఆయన చెబుతున్నాడు. సర్వసహన వరద జన్మములైన పుణ్యములు ఫలితములయ్య కావలయు భాగ్యము పెంపున. ఇది భూతధాత్రికి, భూమికి. అందువల్ల దాని పుణ్యం, ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం అది ఫలించి ఇంతకాలానికి దేవతలు కిందకు వచ్చి
పాదాలు మోపారు భూమి మీద అని. లలితములైన పాదకమలంబులను అర్చనమాచరింపగా దలతురే ప్రమదంబున మీరటుగాక దక్కినన్. ఇలా భూదేవి యొక్క పూర్వపుణ్య ఫలితం వల్ల దేవతలు భూమి మీదకి వచ్చి పాదాన్ని వచ్చారు, పాదకమలంతో భూమిని తాకారు. ప్రమదంబున మీరటు కాక దక్కినన్, ఒకవేళ అట్లా కాకపోయి ఉంటే లలితములైన పాదకమలంబులను అర్చనమాచరింపగా తలతురే. ఒకవేళ అది కాదనుకుంటే, అట్లా కాదనుకుంటే లలితములైన పాదకమలములతోటి, పాదములు పద్మముల వంటి పాదములతోటి అర్చనం ఆచరింపగా తలతురే. భూదేవికి అర్చన చేస్తారా అంటే వాళ్ళు పైనుంచి కిందకి దిగి పాదస్పర్శ భూదేవికి కలగటమే అర్చన చేసినట్టు అని. ఇలా చేస్తారా? ఇలా చేయరు కదా అని. నలువుదలిర్పాను, తలిర్ప సర్వసహన వ్రత జన్మములైన పుణ్యము ఫలితములయ్యగా వలయు భాగ్యము పంపున భూతదాత్రికిన్. లలితములైన పాద కమలంబుల అర్చనమాచరింపగా దలతురే. వేల్పులార ప్రమదంబున మీరటుగా తక్కినం. ఇక్కడ కొంచెం అన్వయం, అంతకన్నా ఇంకేం లేదు. అన్వయంలో కొంచెం ముందు పదాలు వెనక పదాలు కలిసి అటు ఇటు అయినాయి. ఖండాన్వయం దండాన్వయం అంటూ ఉంటాం వీటిని. అదిగో అలా కొంచెం పైకి కిందికి అయినాయి కావడంలో పద్యం అన్వయం చేసుకోవడానికి కొద్ది కష్టం, అంతే తప్ప పద్యం బాగానే ఉంది. ఇందులో పెద్ద కఠినమైన పదాలు కూడా ఏం లేవు. నలువు తలిర్పన్ అన్నప్పుడు మనోజ్ఞత చిగురించేటట్టుగా అని అర్థం, చిగురించినట్లు అని. నలువు తలిర్ప మనోజ్ఞత చిగురించినట్లుగా సర్వసహన వ్రత జన్మములైన పుణ్యములు ఫలితములయ్య కావాలి. పూర్వజన్మ పుణ్యం ఏదైతే ఉందో అది ఇవాళ ఫలించింది కాబోలు, అందుకే దేవతలు తమ పాదకమలాలని భూమి మీద ఉంచారు. నా యందు మీరు అపేక్షించిన ప్రయోజనం మానతిండు. ఈ మాటలు అంటున్నది నలుడు. నా యందు మీరు అపేక్షించిన ప్రయోజనం ఆనదిండు. మీరు ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి నా నుండి కోరుతున్నారో ఆ ప్రయోజనాన్ని ఇదిని చెప్పండి ముందు. ప్రయోజనం ఆనదిండు. ఏం కావాలని అర్థిస్తున్నారో అదేదో అడగమంటున్నాడు. ప్రాణం పైనను ప్రాణాధికం పైనను, అది ఎట్టి పదార్థం పైనను ఇచ్చేదా. ప్రాణమైనా ఇస్తాను, ప్రాణాధికమైనా ఇస్తాను. ఇంతకుముందు చెప్పాడు, నా ప్రాణం కన్నా అధికమైనటువంటి దమయంతిని అడిగినా కూడా ఇస్తాను అన్నాడు ఆయన. ప్రాణం పైనను ప్రాణాధికం పైనను, అది ఎట్టి పదార్థం పైన ఇచ్చేదా అని నిర్విశంకంబుగా పలికిన. శంక నిర్విశంక, ఎలాంటి సందేహం లేకుండా పలికాడట. ఉర్వీశ్వరునికి గీర్వాణ వల్లభుని ఇట్లా అటువంటి ఉర్వీషుడైనటువంటి నలునికి గీర్వాణ ఇవుడైనటువంటి దేవేంద్రుడు ఇట్లా అంటున్నాడు అని. మీరు వచ్చింది ఎందుకో అడిగితే అది ఎలాంటిదైనా ఇస్తాను అన్నాడు. నలుడు అడగమన్నాడు. అడగటమే ఆలస్యంలాగా. ఓ మిహికాంశువంశ కలశోధది కౌస్తుభరత్న భూపతి గ్రామణి అస్మదీయమగు కాంక్షితమున్ విను. అస్మదీయమగు కాంక్షితమున్ విను. భీమపుత్రిపై కామన చేసి వచ్చితిమి, కమ్ము సహాయము మాకు నిక్కపున్ ప్రేమయు భక్తియున్ కృపయు పెంపుగజేయుము దూత కృత్యమున్. ఓం మిహికాంశువంశ కలశోధది కౌస్తుభరత్న. అది సంబోధన.
మిహికాంశు వంశ ఓ మిహికాంశు వంశ కలశోధది కౌస్తుభరత్న భూపతి గ్రామణి. ఇది కూడా సంబోధనే. భూపతి గ్రామణి సరే గొప్ప రాజా అని. గ్రామణి అనేది విశిష్టార్థంలో వాడుతూ ఉంటాం. ఇక్కడ భూపతి గ్రామణి అంటే ఓ రాజోత్తముడా, ఓ గొప్ప రాజా అని అంతే. అస్మదీయముకు కాంక్షితమును విను. మా కోరిక ఏమిటో విను. అస్మదీయమగు కాంక్షితమును విను. భీమపుత్రిపై కామన చేసి వచ్చితిమి. అదిగో భీమపుత్రి అయినటువంటి దమయంతి మీద కోరిక వల్ల వచ్చాము అని. కమ్ము సహాయము మాకు, మాకు సహాయంగా, మాకు సహాయం ఏం చేయాలి, ఏ రకమైన సహాయం చేయాలి అది కూడా చెబుతున్నాడు. నికపం ప్రేమయు భక్తియు కృపయు పెంపుగా చేయము దూతకృత్యము. అది దూతకృత్యంతో ఇవన్నీ వృద్ధి పొందేటట్టు చేయమంటున్నాడు. వాళ్ళ మీద ప్రేమ కలిగేటట్టు భక్తి, కృప, పెంపు. ఇది నికపున్ ప్రేమయు భక్తియున్, ప్రేమ భక్తి రెండు, కృపయు దయగలిగేటట్టుగా, ఇవన్నీ కూడా కృపయున్ పెంపుగా చేయుము, ఇవన్నీ వృద్ధి పొందేటట్టు చెయ్యి అన్నాడు. దీంతో దూతకృత్యంతో చేయమని అడిగాడు. అంటే నువ్వు దూతగా వెళ్ళాలి అని. దేవతల పనుపున నలుణ్ణి దూతగా పంపుతున్నారు. అట్లా ఇక్కడ మిహికాంశ వంశ కలశౌధి కౌస్తుభరత్న అని ఉంది. మిహిక అంటే ప్రాళయం, మంచు. మిహికాంశుడు అంటే చంద్రుడు, చంద్రవంశం. ఓ మిహికాంశు వంశ కలశోధది కౌస్తుభరత్నం. ఈ పాలసముద్రంలో కౌస్తుభం అని కూడా పుట్టింది. చంద్రవంశంలో మంచు వెలుగులు కలిగినటువంటి చంద్రుని యొక్క కులం చంద్రవంశం అందాం. చంద్రవంశం అనేటువంటి పాలసముద్రాన్ని చంద్రవంశంతో పోల్చాడు. చంద్రవంశం అనే పాలసముద్రానికి కౌస్తుభం అనేటువంటి వాడా అని నలుడిని. అది చంద్రవంశ రాజు నలుడు. చంద్రవంశం అనేటువంటి పాలసముద్రానికి కౌస్తుభరత్నం వంటి వాడా అని. కౌస్తుభరత్నం కూడా పాలసముద్రంలో నుంచే పుట్టింది. అది విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉంటుందని చెప్పుకుంటాం. ఇలా అలాగే భూపతి గ్రామణి. గ్రామణి అనేది గౌరవవాచకం. అందులోనూ విశేషణం, ఒక పొగడ్త. ఉత్తముడైన రాజా అని, ఉత్తముడైన ఓ నల మహారాజా అని చెప్పటం. గ్రామడే నాపితే పుంసి త్రిషు శ్రేష్ఠే అధిపే త్రిషు. ఇది అమరం. సరే, అస్మదీయ కాంక్షతము వినుము, మా యొక్క కోరికను విను. భీమపుత్రిపై కామన చేసి వచ్చితిమి. భీమరాజు కుమార్తె అయినటువంటి దమయంతి మీద కోరికతోటి వచ్చాం. కమ్ము సహాయము మాకు సహాయంగా. నిక్కపున్ ప్రేమయు భక్తియు కృపయు పెంపుగా చేయము దూతకృత్యము. ఇదిగో మా మీద దమయంతికి ప్రేమ కలిగేటట్టు, భక్తి కలిగేటట్టు, దయ కలిగేటట్టు, ఇలా మొత్తానికి దూతకృత్యాన్ని చెయ్యి అని అడుగుతున్నారు. ఇంద్రుడు అడిగాడు ఇట్లా. భూమండలమున రాజనందనులు ఎందరూ లేరు, వారి వలన ప్రయోజనం ఏమి?
తక్కిన గ్రహంబులు గ్రహరాజును బోల నేర్చునే అగాధ గుణాంబోధవకు నీవు సహాయంబుగా మాకు సాధింపరాని కార్యంబు గలదే అని పలికిన. సాధారణంగా పని కావాలంటే ఎంతో కొంత పోగొడాలి. ఇదిగో ఇక్కడ మళ్ళీ పోగొడుతున్నారు. ఏమిటని? భూమండలమున రాజానందనులు ఎందరు లేరు? అయ్యా, రాజకుమారులు భూమి మీద ఎంతమంది లేరు? ఉన్నారు, చాలానే ఉన్నారు. ఒకడే కాదు కదా. వారి వలన ప్రయోజనం ఏమి? అలాంటి వారి వల్ల మాకేం ప్రయోజనం లేదు. ఎవరికి ప్రయోజనం ఉండదు ఒక రకంగా, వాడి పని వాడు చూసుకునేటట్టయితే. తక్కిన గ్రహంబులు గ్రహరాజును బోల నేర్చునే. 9 గ్రహాల్లో గ్రహరాజు సూర్యుడు, మిగతాయి దాని చుట్టూ తిరిగేవి. అందువల్ల తక్కిన గ్రహములు 8 కూడా, 8 7 ఇప్పుడైతే 8 9 కూడా లేదంటున్నారు. సైన్స్లో కనపడని గ్రహం, ఛాయాగ్రహాలను వాళ్ళు అంగీకరించలేదు. నెప్ట్యూనో ఏదో కనపట్టలేదన్నారు. తక్కిన గ్రహములు గ్రహరాజును బోల నేర్చునే. గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని పోలగలవా అంటే గ్రహరాజు అయిన సూర్యుడితో సమానం నలుడు అని. అగాధ గుణాంబోధకు నీవు, ఇదిగో అగాధ గుణాంబోధి, ఈ పదప్రయోగం చూడండి ఎలా ఉందో. గుణాంబోధి, అంబోధి అంటే సముద్రం, అది లోతుగా ఉంటుంది. అందువల్ల అగాధం వేశాడు. అగాధ గుణ సంబోధి అంబోధి అన్నాడు. చాలా లోతైన గుణాలు కలిగినటువంటి సముద్రం వంటి వాడు అని. ఆగు నీవు సహాయంబుగా మాకు సాధింపరాని కార్యంబు గలదే. సహాయంబుగా మాకు సాధింపరాని కార్యములు గలవే. నీవు మాకు సహాయం అయితే మేము సాధించలేని కార్యం ఏముంటుంది అని. పురాణాలు కథలు కొన్ని వింటే చాలా సందర్భాల్లో భూలోకంలో ఉన్నటువంటి రాజులు ఇంద్రుడికి సహాయంగా యుద్ధాలు చేశారు. ఇంద్రుడి అర్ధ ఆసనాన్ని అలంకరించారు. ఇవన్నీ పురాణాల్లో అనేక కథల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక అట్లాగే ఈయన ఏమంటున్నాడు? నువ్వు మాకు సహాయంగా ఉంటే మేము సాధించడానికి పని ఏముంటుంది, ఏమి ఉండదు అని. అందువల్ల ఇది సుకరం అవుతుంది. దమయంతి మా యందు ప్రేమగా కలిగి ఉండటం అనేది సుకరం అవుతుంది అని. బల నిషూదను కపటం భాషణములు విని నృపాలుండు పలికే తద్విధమగాగ కుటిల బుద్ధుల గెలువంగ కుటిలమతియే అర్హమగు గాని నీతిగా ఆదార్చవంబు. ఇక్కడ బల నిషూదనుడు, బలశూదనుడు, బలారి అనుకుంటున్నాం కదా ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క కపట భాషణాలని విని రాజు పలికెన్, నృపాలుడు పలికెన్ తద్విధమగాగా, ఆ విధంగానే అయ్యేటట్లుగా పలికాయట. కుటిల బుద్ధుల గెలువంగా కుటిలమతి అర్హమగు. కుటిలమతులు, వాళ్ళని గెలవాలంటే మళ్ళీ కుటిలమతులే కావాలి అని. అంటే మోసం చేసేవాడి బుద్ధిని మోసం చేసేవాడు గమనిస్తాడు, రుజు మార్గంలో వెళ్ళేవాడు గమనించాడు. అదిగో అది ఇక్కడ. కుటిల బుద్ధుల గెలవంగా కుటిలమతి అర్హమగు, కానీ నీతి కాదు ఆర్జవంబు. రుజు మార్గంలో వెళ్ళేవాడికి అది నీతి కాదు, తిన్నదనం కాదు. తిన్నదనంగా వెళ్ళేవాడిని పట్టుకోవడం, ఈ ఈ కపటాన్ని పట్టుకోవటం కాదు, సాధ్యం కాదు అని. అఖిల భూతాంతర్వర్తనంబుల నెరింగడు మీకు ఎరుంగంబడనే అర్థమును గలదే. దానికి ఈయన ఈ మాటలు అంటున్నాడు అనమాట. నలుడు అంటున్నాడు. పైన అదే కదా చెప్పుకున్నాం, నృపాలుండు పలికే తద్విధమగాగా. నృపాలుండు పలికే, ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. అఖిల భూతాంతర్వర్తనంబుల నెరింగడు మీకు ఎరుంగబడనే అర్థమును గలదే. అట్టి మీరు విధమున ఆనతిచ్చిన ఏమి అనంగలదు. ఈయన ఈ అంగనన్ను కోరి వరింపబోతున్నాడా? ముందుగానే చెప్పాడు, నేను దమయంతిని వరించాను, కోరి వరింపబోతున్నాడా? ఆ మత్స్యగంటికి కుంటెనతనం ఎట్లు చేయనేరుతూ విరహ వేదన దోదూయమాన మానసుండనైన నేను మీ రహస్యం ఎట్లు రక్షింపనోపుదు.
మనోరథ పరంపరా సుధారసం మన పరవశుండనైన నాకు భావగోపనం ఎట్లు సిద్ధించు. వివిధ రక్షాధికృత బాలిదమ్ములైన రాజశుద్ధాంత భవన కక్షాంతరములు ఏ ప్రకారమున ప్రవేశిద్దును. సాధారణంగా రాజుగారు అంతఃపురం అంతా కూడా మరి భటులతోటి రక్షకులతోటి ఉంటుంది. దాంట్లో చొరబట్టం కూడా కష్టమే కదా. ఆ మాట కూడా అన్నాడు. వివిధ రక్షాధికృత బాలిదమ్ములైన రాజశుద్ధాంత భవన కక్షాంతరములు ఏ ప్రకారమున ప్రవేశిద్దును. అలాగే కాలమున నుండి నా ఎందు వినుకలి హృదయం కలిగి ఉన్న ఆ ముద్దయతో మీ ప్రసంగం అభంగి చేయుదును. కాన హాస్య కారణముకు నీ కార్యమునకు నన్ను భారకుంచేయకుండాని పలికిన. తన యథార్థం చెప్పాడు. రుజువు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఆయన కూడా ఆయనేమి కపట మాటలు చెప్పలే, కపటంగా మాట్లాడలే. రుజు ప్రవర్తన కలిగిన వాడు రుజు మార్గంలోనే చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు. ఏమంటున్నాడు? అన్నీ తెలిసినటువంటి వాళ్ళకి మీకు ఈ సంగతి తెలియదా? అఖిల భూతాంతవర్తనములను ఎరిగడు మీకు ఎరుంగబడిన అర్థం ఇది. అన్ని విషయాలు మీకు తెలుస్తాయి, దేవతలు కాబట్టి ఎవరేమిటో తెలుస్తుంది, మీకు తెలియంది కాదు. అట్టి మీరు ఈ విధమున ఆలోచన ఏమి చేయగలరు? మీరు అటువంటి మీరే నాకు ఈ రకమైన పని చెబితే ఏం చేయాలి? ఏ అయ్యంగన నేను అయ్యంగనను కోరి వరింపబోతున్నాడు. నేను మీరు ఏ దమయంతినైతే కోరి భూలోకానికి వచ్చానంటున్నారో ఆ దమయంతిని వివాహం ఆడటానికి వెళ్తున్నాను, వరించడానికి వెళ్తున్నాను. ఆ మత్స్యకంటి కింద కుంటనతనం పెట్లు చేయనేరుతూ అటువంటి దమయంతికి కుంటనతనము, కుంటనతనం అంటే తార్పు చేసేటువంటి వాడి పని, తార్చటం. అలాంటి పని నేను ఎట్లా చేయగలను అన్నాడు. విరహవేదన దోదూయమాన మానసుండనైన నేను మీ రహస్యం పెట్లు రక్షింపనవుతును. దమయంతి విరహ దోదూయమానం, దమయంతి మీద విరహంతో నేను దోదూయమానం మిక్కిలి బాధపడటం. అటువంటి మనసు కలిగిన నేను మీ రహస్యం ఎట్లు రక్షింపనవుతును. మీ రహస్యాన్ని నేను దాచలేను. మనోరథ పరంపరా సుధారసమున పరవశుండనైన నాకు భావగోపనం ఎట్లు సిద్ధించును. మనోరథ పరంపర, కోరికల పరంపర. మనోరథం అంటే కోరిక, కోరికల పరంపర అనే అమృత రసంలో పరవశితుడై ఉన్నటువంటి నాకు ఈ నా మనసు బయటపడకుండా దాయటం భావగోపనం, అది ఎట్లా సాధ్యం అవుతుంది? వివిధ రక్షాధికృత బాలిదమ్ములైన రాజశుద్ధాంత భవన కక్షాంతరములు ఏ ప్రకారం మనం ప్రవేశించును. ఇదిగో అంతఃపురంలోకి పోయేది ఎట్లా అని చాలా మంది భటులు ఉంటారు, వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. అలాంటి కక్షలు దాటి లోపలికి ఎలా వెళ్ళగలను అని. కాలమున నుండి నా యందు మినుకలి తద్దయను కలిగి ఉన్న ఆ ముద్యతో మీ ప్రసంగం ఎబ్బంగి చేయుదును. చాలా కాలం నుండి నా మీద అనురాగంతో ఉన్నది, వినుకలి మాత్రం చేతే తద్దయును కలిగి ఉన్నది, చాలా ఎక్కువగా ప్రేమ కలిగి ఉన్నది. అలాంటి ముద్యతోటి మీ ప్రసంగం ఎబ్బంగి చేయుదును. మీ ప్రసంగం ఎలా చెప్పగలను? మీ మీ సంగతిని ఎలా చెప్పడం సాధ్యం అవుతుంది? నా మీద అనురాగం ఉన్న స్త్రీకి నన్ను వదిలిపెట్టి దేవతలను చేసుకోమని ఎలా చెప్పాలి? కాన హాస్య కారణంబగు నీ కార్యమునకు నన్ను భారకం చేయకుండాని పలికిన. కాబట్టి నన్ను వదిలిపెట్టు స్వామి, నన్ను చెప్పొద్దు, నాకు చెప్పొద్దు ఈ పని, నన్ను వదిలిపెట్టండి అని ఆయన వేడుకున్నాడు దేవతల్ని. ఇలా మరి తప్పించుకోవడానికి ప్రయత్నం. మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం
ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు.